పెదకల్లేపల్లి రోజు ఏ గుడి అండి ఇది శివాలయం కూడా శివాలయం పెదకల్లేపల్లి స్నానఘట్టాల దగ్గర ఉన్నటువంటి శివాలయము మరియు శ్మశాన వాటిక దగ్గరలో ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు పూర్తిగా ఉదయం 8:30-9 గంటల దగ్గర నుంచి, అంటే మినిమం మనం లైవ్ చేసిన టైం దగ్గర నుంచి ఇప్పటి వరకు, అంటే 5:30 టైం వరకు కూడా ఇక్కడ పెదకల్లేపల్లి మొత్తం ఊరంతా కూడా వీలైనంత వరకు కవర్ చేసుకురావడం జరిగింది. మొత్తం ఏవైతే మనము చూపించామో ఆ ప్రకటన, దేవాలయ పరిసర ప్రాంతాల్లో అన్యమత ప్రచారాల నిషేధం, అతిక్రమించిన వారు ఐపీసీ సెక్షన్ 150A మరియు హిందూ దేవాదాయ చట్టం ప్రకారము 30/1987 మరియు జీవో నెంబర్స్ 746, 747 ప్రకారం శిక్షార్హులు అవుతారు. ఇది హిందూ సంఘాలు, అంటే 1-2 హిందూ సంఘాలు అనేవి కావు. మేము ఎవరెవరితో అయితే చేస్తున్నామో మొత్తం హిందూ సంఘాలన్నీ మెన్షన్ చేయడం సాధ్యం కాదు కాబట్టి హిందూ సంఘాలను పెట్టి ఈ ప్రకటన అనేది మొత్తం పెదకల్లేపల్లి మొత్తం చేసుకొని వచ్చాం ఈరోజు పూర్తిగా. సో దానిలో ఎక్కడెక్కడ ఏమేమి చేసామన్నది ఇమేజెస్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాము. సరే, మీరు చెప్పండి. ఇంకా మీరు చెప్పండి. జై శ్రీరామ్ అండి. ఈరోజు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు కల్లేపల్లి గ్రామంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాన్ని చోట అన్యమత ప్రచారం నిషేధించడం గురించి అవగాహన కల్పిస్తూ ప్రకటన ప్రకారం చేసుకొచ్చామని చెప్పండి. చేసుకొచ్చాం. మీరు చెప్పండి. కృష్ణా జిల్లా మోపుదేవి మండలం పెదకల్లేపల్లి గ్రామంలో దక్షిణ కాశీగా ఉన్నటువంటి పెదకల్లేపల్లి గ్రామంలో ఈరోజు మార్నింగ్ నుంచి 8:30 నుంచి మచిలీపట్నం నుంచి వస్తున్న గరికపాటి వెంకటరావు గారు, కొల్లూరు శేషు గారు, ఫణి రాజేష్ గారు విశాఖపట్నం నుంచి వచ్చారు. వీళ్ళ సహకారంతో గ్రామంలో ఉన్నటువంటి రామాలయాలు అన్నీ కూడా అన్యమత ప్రచార నిషేధం చేయటానికి అతిక్రమించిన వారు సెక్షన్ ప్రకారం 150 సెక్షన్ ప్రకారం దేవాదాయ చట్టం ప్రకారం శిక్షలు అవుతారు. ఇది మన హిందూ ధర్మాన్ని ఎలా కాపాడాలి, హిందూ ధర్మం గురించి చేయటం జరిగింది. ఇట్లా గోడకి పోస్టర్లు అంటేయడం, మన పెయింట్ వేయడం జరుగుతుంది. దీనికి వీళ్ళు అక్కడ నుండి వచ్చి పొద్దున్నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. జై భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్.